వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ హర్షిని. ఈ డిష్ రాయలసీమలో కూడా చాలా రకాలుగా చేస్తారు. ఇది మా ఫ్యామిలీలో చేసే రెసిపీ. చూసేద్దామా? ముందుగా పచ్చడి కోసం, పులుసు కోసం చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత 1/3 కప్పు రైస్కి 1/2 కప్ పెసరపప్పు వేసుకొని 2 times వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పచ్చడి కోసం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేసి వేపాలి. ఇందులోనే కొత్తిమీర కాడలు కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత మిక్సీ జార్లో గుప్పెడు వేపిన పల్లీలు తీసుకున్నాను. బాగా వేగిన మిరపకాయలు ఈ జార్లో వేసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో కొంచెం పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేపాలి. అవి వేగాక పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు వేపిన పల్లీలు పచ్చిమిర్చి ఒక జార్లో పెట్టుకున్నాం కదా, అందులో 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఇందులోనే తగినంత ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేయాలి. మెత్తగా మిక్సీ పట్టాక చింతపండు వేసుకొని గ్రైండ్ చేయాలి. తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని వంకాయల్ని కట్ చేసి బాగా మెత్తగా అయ్యే వరకు వేపాలి. అదే జార్లో ఈ వంకాయలు ఉల్లిపాయలు కూడా వేసి కొంచెం బరకగానే మిక్సీకి వేసుకోండి. ఉల్లిపాయలు క్రంచ్ తెలుస్తూ ఉంటేనే బాగుంటుంది. ఉన్న బియ్యం కూడా అదే స్టవ్ మీద పెట్టుకొని ఒక బాయిల్ వచ్చాక పసుపు, రాళ్ళు ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఇదైతే మామూలుగా మనం ఉడకబెట్టుకునే ప్రొసెసర్లోనే చేసుకోవాలి. తర్వాత పచ్చిపులుసు కోసం 4-5 ఎండుమిరపకాయలు కొంచెం ఆయిల్ వేసి క్రంచీగా అయ్యే వరకు వేపాలి. చింతపండు నుండి పులుసు తీసి ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అందులో కొంచెం బెల్లం వేసుకోండి. ఇదైతే ఆప్షనల్. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, తగినంత సాల్ట్ వేసి వేపిన ఎండుమిర్చి చేత్తోనే పులుసులో బాగా నలిపేయాలి. అప్పుడే టేస్ట్ వస్తుంది. అవసరం అనిపిస్తే టేస్ట్ చూసుకొని వాటర్ పోసుకోండి. అంతే, 40 minutesలోనే లంచ్ థాలీ రెడీ అయిపోతుంది. ఈసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.